అన్న నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, ట్రోలర్స్కి ఏం చెప్తారు? ఒక్కడే చెప్తున్నా, నా పరిపాలన చూస్తుంటే మీకు చాలా అనిపిస్తుంది. నీకు తెలుసు నేను ఎలా కష్టపడొచ్చాను. డబ్బులు కాదు ముఖ్యం, మనకు కావాల్సింది ప్రజల పరిపాలన. ఎవరు ట్రోల్ చేసుకుంటే చేసుకోండి రా బాయ్, నా పరిపాలన చూస్తే తెలిసిపోద్ది. సో కళ్యాణ్ గారు ఎంత మంచిది చేసినా కూడా అంటే సో ప్రజల్లో లేడు, కనపడలేదు అని ఒక యాంకర్ శ్యామల గారు అన్నారు. సో దానికి ఏం చెప్తారండి మీరు? నేను ఒక్కడే చెప్తున్నా, ఎన్నాను అనుకోండి ఒక ఇంటి కూడా బీకలేరు. ఫ్రీ బస్సు పెట్టారు కదా, సో ఆ పథకం మీకు ఎలా అనిపిస్తుంది అన్న? వాస్తవానికి మొన్ననే పెట్టాం, చూడలేదు తమ్ముడు. ఏదైనా కూడా సడన్ కడితే ఎలా చెప్పాలి? ఓకేనా, ముందుకు పోతుంది, చూద్దాం, ఆ పరిపాలన చూద్దాం. ఓకేనా అన్న, ఇంకొక విషయానికి వస్తే సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కళ్యాణ్ గారు. సో ఎలా అనిపిస్తుంది అన్న? నా వాయిస్ లేపనా? పవన్ కళ్యాణ్ అన్న ఆయన ఎంత కష్టపడ్డాడో మనకు తెలుసు, మనం చూస్తూనే ఉన్నాం. ఆయన పరిపాలన, ఆయన డబ్బు గురించి కాదు, ప్రజల గురించి ఆయన చాలా పోరాడుతాడు. దేనికైనా ఏది చేసినా కూడా ఆయన కరెక్టే. పవన్ కళ్యాణ్ చేసింది మాత్రం కరెక్టే. జై పవన్ కళ్యాణ్ అన్న, జై జనసేన. ఆయనని ఎంతమంది ట్రోల్ చేసినా కూడా ఒక ఎంటికతో సమానం పవన్ కళ్యాణ్ అన్న, అది తెలుసు, మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా తప్పు చేయడు, ఎప్పుడు ఏది చేసినా కూడా కరెక్టే చేస్తాడు. అంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారు, అది మాత్రం వాస్తవేనా? ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మా పవన్ కళ్యాణ్ అన్న బాగా చేస్తున్నారని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయనకు మాత్రం ఇప్పుడు వరకు బ్యాడ్ కామెంట్స్ అయితే రాలేదు. ఆయన పరిపాలన మాత్రం బాగానే ఉంది. అదే చెప్పలేదు.